ప్రేమించేటప్పుడు వీళ్ళు ఏమైనా వద్దని ఆమెకు అడ్డం చెప్పానరా? అడ్డం చెబుతురానే ఇప్పుడు కన్నందుకే కానీ నవమాసాలు మోసి కని పెంచి నీకు వయసు వచ్చింది నాకు నీ కోరిక పుట్టింది నాకు నేను పెంచి పెద్ద చేసినందుకేగా చంపాలి. ఇప్పుడు ఇంజక్షన్ వేసి చంపాలి. తల్లిదండ్రులు ఖచ్చితంగా చంపాల్సింది. ఎందుకంటే నీ కాళ్ళు వచ్చిందాక నీకు ఒక వయసు వచ్చిందాక నేను పెంచుతాను కదా. తల్లి ఏమో ఆమె ప్రాణం సైతం అడ్డం పెట్టి నేను 9 నెలలు మోసి కని పెంచుద్ది. తండ్రి ఏమో ఆయన రెక్కల కష్టం చెమట ఒడిసి బిడ్డలను సాగుతుడు. వాళ్ళ రెక్కల కష్టం దోసుకుంది గాక మీరు వచ్చి మీ కోరికలు తీర్చుకోవటానికి మీరు ఎంజాయ్ చేసింది కాక మళ్ళీ పైపేసి చంపటం కూడా. అందుకే చంపాలా ఉంచుకున్నా. ఇప్పుడు ప్రేమించినోడి కోసమే నాకు అడ్డని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చంపి నువ్వు రేపు కన్న పిల్లలను కూడా చంపుతావుగా. ఇట్లాంటి వాళ్ళేగా చంపేది. ఇప్పుడు మొన్న ఒక ఆమె నర్సు ఎట్టినేగా చేసింది. ఇప్పుడు ఒక డాక్టర్ ప్రేమించిండు ఆమె చేసుకోకుండా ఏరే డాక్టర్ని చేసుకోండి అనేగా హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చింది. ఇట్ట రకరకాలు పడి ఉంటారు అన్నమాట సబ్జెక్టులు. ఇప్పుడు ప్రేమించినోడి కోసం తల్లిదండ్రులని చంపుతాండ్రు, ఉంచుకున్నోడి కోసం కన్న పిల్లల్ని చంపేస్తాండ్రు. ఇప్పుడు కట్టుకున్న దాన్ని వదిలిపెట్టి ఉంచుకున్న దానికోసం కట్టుకున్న భార్యని కూడా చంపేస్తాండ్రు. ఇట్లా ఒక వర్గం అని కాదు, ఇది ఒక సబ్జెక్ట్గా పోతుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళకి మార్పు రావాలంటే మన గవర్నమెంట్ సరైన పని చేయాలన్నమాట, సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎట్లా వస్తాయి? ఒకళ్ళ ఇద్దరమా? అందరం ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళం కాదు, ఒకళ్ళకి పుట్టిన వాళ్ళం కాదుగా, ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళం. తలా ఒక బుద్ధి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 10 మంది మనం 10 మంది 10 రకాల బుద్ధులు ఉంటాయి. ఎంతమంది వాళ్ళకు మార్పు రావాలా? మేము మారాలా? మేము మడుసులం, మేము 5 ఏళ్లతో అన్నం తింటున్నాం, మన సమాజం మీద బతుకుతున్నాం, మన తోటి వాళ్ళు ఎట్ట బతుకుతున్నారు, మనం కూడా అట్ట బతకాలా అన్న జ్ఞానం ఉండాలి అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకే కానీ. ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది, ఒక్కొక్క అమ్మాయి మంచి అమ్మాయి ఉంటుంది, ఆమెకి ఎంత గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఏషాలు వేసుకొని తిరిగి అమ్మాయికి ఎంత గౌరవం ఉంటుంది ఏమ్మా? ఇప్పుడు అది కదా గుర్తుపెట్టుకోవాల్సింది. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఒక్కొక్క అబ్బాయి కష్టపడుతుండు కుటుంబం కోసం, కోరికను సైతం త్యాగం చేసి. ఒక్కొక్క అబ్బాయి బైరేగేషాలు వేసి తిరుగుతుండు. వాడిని చూసి వీడు నేర్చుకోవాలా లేకపోతే వీడిని చూసి వాడు చెడిపోవాలా? కన్నందుకు తల్లిదండ్రులకి వాళ్ళకు బహుమతి ఏమి ఇవ్వాలా? గౌరవం కీర్తి అది ఇవ్వాలి. వాళ్ళు దానికే ఆశపడతారు. అది లేకుండా కన్నందుకు చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలని బలి చేస్తారు అనమాట. అది కని పెంచినందుకు రుణం తీర్చుకునే పిల్లలు. ఎట్టాటి బైరేగి పిల్లలు ఉన్నంతసేపు ఇదే ఏముంటుంది? ఇవాళ తల్లిదండ్రులు చంపుతూ రేపు ఇంకొకరిని చంపుతూ కదా. ఇట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ సరైన శిక్ష వేయాలమ్మా. చుట్టూ వాళ్ళు కూడా స్పందించాలా, అమ్మాయిలు కూడా స్పందించాలా. ఇప్పుడు నిన్ను చూసి ఇంకొక ఆమె చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ స్పందించాలా. స్పందించితేనే ఇట్లాంటి వాటికి కొంతవరకు అని తగ్గించిన వాళ్ళం అవుతాం. గతంలో జీడిమెట్లో కూడా 9వ తరగతి అమ్మాయి పూజ చేసుకుంటున్న తల్లిని వెళ్ళి వెనక నుంచి చున్నీ వేసి చంపేది. అది కూడా ప్రేమించిన అబ్బాయి కోసమే కదా, దారుణంగా చంపేసింది. ఒక అమ్మాయి ఏమో ఒక బిడ్డను చూస్తుందని ఇంకొక బిడ్డను చూడలేదని చెప్పి కట్నం కోసం డబ్బు కోసం తల్లిని దారుణంగా చంపేసింది. ఇట్లా జరుగుతున్నాయి కదా, రకరకాలు పడాలన్నమాట. ఆస్తి కోసం ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూడలేదని ఒకళ్ళు దేశాలు పెంచుకొని ఇట్లా ఆగమైపోతున్నాయి. కుటుంబాలు ఇట్లా ఇచ్చిన్నం అయిపోతున్నాయి. అమ్మాయిల భవిష్యత్తులు ఇట్లా సర్వనాశనం అయిపోతున్నాయి, అబ్బాయి భవిష్యత్తులు ఇట్లా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకు ఆలోచించుకోవట్లేదు మీరు? క్షణక ఆవేశంలో పోయి 5 నిమిషాల సుఖాల కోసం క్షణక ఆవేశంలో పోయి ఎందుకు జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు? ఒక్కసారి మీరు ఇట్లా తిరిగే వాళ్ళు మీరు ఆలోచించుకోండి. మీ వల్ల మీ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో, మీ వల్ల సమాజం ఎంత పాడైపోతుందో, మీకు ఎంత ఇలువ ఉందో మీరే ఒకసారి ఆలోచించుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఈ తప్పు చేయడానికి నిర్ణయాలు తీసుకోరనమాట. పక్క వాళ్ళకు కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మెయిన్ రీజన్ ఏంటి వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణాలు ఏంటంటారు? మెయిన్ రీజన్ ఏంటంటే నా సోషలిజం, నా కాళ్ళ మీద నేను బతకాలా, నా ఇండిపెండెంట్, నేను సమానత్వం అని అంటారు కానీ సమానత్వం లేదు, బొందలేదు. సమానత్వం దేని మీద వస్తున్నారు అంటే కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరికొకరు తిరగటంలో సమానత్వం వస్తుంది. ఇప్పుడు వాడు 4 వేసుకొని తిరుగుతుండు, నేను 4 వేసుకొని ఎందుకు తిరగకూడదు అనే దాంట్లో సమానత్వం వస్తుంది. కొంతమంది అమ్మాయిలు బాగానే ఉన్నారు. ఇప్పుడు సమానత్వం అంటే ఏంది? ఇప్పుడు అబ్బాయి కష్టపడి ఇప్పుడు ఎక్కడమ్మా ఒకసారి బిగ్ బాస్ ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన ఆర్మీ కళ్యాణ్ గెలిచినందుకు అది ఇచ్చిన రోజు ఒక అమ్మాయికి అవార్డు వచ్చింది. అక్కడ ఆడపిల్ల అయినా కూడా మన ఇండియాలో గెలిచి అట్లాంటి అమ్మాయిని స్ఫూర్తికి తీసుకోరు. ఏం పేరు? ఆమె పేరు ఒక్కతే ఉంది ఒలింపిక్స్లో. అమ్మాయి పాపం మనకి మెడల్ కూడా తీసుకొచ్చింది. అట్లాంటి అమ్మాయిని స్ఫూర్తికి తీసుకోవచ్చు కదా ఆడపిల్లలు. జ్యోతి పాపం ఆమె గెలిచింది, మన దేశానికి ఎంతో కీర్తిని తెచ్చింది. ఆడపిల్ల అయినా కూడా ఆమెకు సపట్లు కొడతానికి ఎవరు లేరు. బిగ్ బాస్ హౌస్లో బహుమతి తెచ్చినందుకు 7 సపట్లు కొడతానికి 7 ఊరేగింపులు చేశారు. అప్పుడు
పాపం అంత కష్టపడి అంత కీర్తిని తెచ్చిన మన అమ్మాయిని, మన దేశం అమ్మాయి ఆడపిల్ల అంత కష్టంతో పైకి వచ్చి మెడల్ సంపాదితే ఆ అమ్మాయికి సపోర్ట్లు కొడటానికి, ఆ అమ్మాయి చుట్టూ నలుగురు ఉండటానికి మన తెలుగు వాళ్ళుగా ఎవరు లేరు. ఏడ్చింది పాపం బిడ్డ నిలబడి. అట్టాటి అమ్మాయిలకు సపోర్ట్ చేయాలి ఎవరైనా సరే. అట్టాటి అమ్మాయిని చూసి నేను కూడా ఇట్లా కావాలని నేర్చుకోవాలి. కానీ ఒకరిని చూసి ఒకరి జీవితాలు పాడు చేసుకుంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు వయసు ఉన్న నాళ్ళు తిరుగుతురు, వయసు పోయినాక తర్వాత ఏంటి మరి కొత్త నీ అందం? 4 రోజులే కదా పనికి వచ్చేది. అది ఆలోచించాలి అమ్మాయిలు కూడా, అది ఆలోచించాలి. ఇప్పుడు మగవాడు ఏం చేస్తాడు? వాడికి నచ్చినంత చేప వేసుకొని తిరుగుతుడు, నచ్చనప్పుడు వదిలేస్తాడు. ఇప్పుడు మన డాక్టర్ది ఏమైంది? హెచ్ఐవి ఇంజక్షన్ది ఒక్కటమ్మ చిన్న విషయం. ఇప్పుడు వాడు ప్రేమించడానికి నర్సు కావాలా? పెళ్లి చేసుకోవటానికి డాక్టర్ని తీసుకుంటా. ఇప్పుడు ఆయనతో పాటు సమానంగా ఉండే ఆ డాక్టర్ అమ్మనే చేసుకుంటుగా. మరి ప్రేమించేటప్పుడు ఏమో నర్సు అని తెలియదా చెప్పు? ఇప్పుడు ఏమో కింది స్థాయిలో నర్సు పని చేస్తుందని ఆయనకు తెలియదా? వాడుకోవటానికే కదా ఆయన చేసుకుంది. ఇప్పుడు ఆ నర్సుకి ఎందుకు రాలేదు అప్పుడు జ్ఞానం? రాకుండా డాక్టర్ అమ్మకి ఆమెకి వేయటం ఏంది కారణం? హెచ్ఐవి ఇంజక్షన్ అది తప్పు కాదు. ప్రేమించి నిన్ను మోసం చేసినందుకు ఈడికేయాలి లెక్క. అయితే తప్పు ఎక్కడ జరిగింది? అందుకని అమ్మాయిలు ఆలోచించుకునే విధానంలో కరెక్ట్ లేదు. అందుకని దయచేసి ఆలోచించుకోవాలి. ఒక్క అడుగు వేసే ముందు, పక్కకు వేసే ముందు ఒక్క నిమిషం మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోవాలా. నేను అమ్మాయిలకు 100% అమ్మాయిలుగా చెబుతున్నా. ఎందుకంటే అమ్మ మీకు మగవాడు ఏదని చేస్తాడు, వాడు ఎగబడి కొడతాడు, ఏమేం చేస్తాడు? అమ్మాయి తిరగబడలేదు. సమానత్వం అని అంటారు. కానీ ఒక మగమడిచిని ఆడమడిచి చంపలేదా? ఆ మగవాడిని చంపడానికి ఇంకొక మగవాడు సిద్ధపడితేనే కానీ అమ్మాయి చంపలేదు కదా. అందుకని దయచేసి మీ బంగారు భవిష్యత్తులు ఎందుకు పాడు చేసుకుంటారు? తల్లి మారండి దయచేసి. ఎవడి కోసమో ప్రేమించిన కోసం 5 నిమిషాల సుఖాల కోసం మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. కన్న తల్లిదండ్రుల గౌరవాన్ని మంట కలపొద్దు, వాళ్ళ ప్రాణాన్ని గాలిలో కలపొద్దు. దయచేసి మారండి, నేను కోరుకుంటున్నా.